ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీక్వెంట్ గా లండన్ వెళ్ళొస్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ పర్టికులర్ గా ఈ టైంలో నాకు స్పెసిఫిక్ గా ఒక పర్సనే నాకు సెక్యూరిటీగా కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలు దీని వరకు ఉన్న ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు. నమస్తే రమ్య. నమస్తే సార్. సార్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు ఫ్రీక్వెంట్ గా వెళ్ళొస్తుంటారు లండన్, అందులో పెద్ద విశేషం ఏం కాదు. కానీ పర్టికులర్ గా ఒక పర్సన్ నే సెక్యూరిటీగా అడుగుతున్నారు. అసలు దీని వెనక ఏమైనా ఆంతర్యం ఉందా సార్? ఈ సబ్జెక్ట్ విశ్లేషణ చేయవలసి వస్తే మీరు అన్నారే లండన్ వెళ్ళొస్తుంటారు, అందులో విశేషం ఏమీ లేదు అని. అందులోనే విశేషం ఉంది అనే దగ్గర నుంచి దీని విశ్లేషణ నిష్పక్షపాతంగా మనం చేద్దాం. లండన్ ఫ్రీక్వెంట్ గా జగన్ రెడ్డి గారు వెళ్ళి వచ్చిన సందర్భం మనం చూసాం. ఆయన ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ పిల్లలిద్దరూ లండన్ లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళని చూడటానికో కాన్వకేషన్ ఏదో సందర్భంలో వెళ్తున్నారు అని ఆయన అఫీషియల్ గా ఇచ్చిన సమాచారం. లండన్ మాత్రమే చాలా మంది ఎందుకు ఎన్నుకుంటారు? ఎవరు అంటే బాగా పైసలు ఉన్నవాళ్ళు, బాగా వ్యాపారస్తులు, హై పొలిటికల్ లీడర్స్, బాగా కరప్షన్ కి పాల్పడిన వారు ఇక్కడి నుంచి తప్పించుకోవటం కోసం అందరూ లండన్ ప్రయాణం పెడతారు, అక్కడ సెటిల్ అవుతారు. దీని వెనకున్న నిజాలు ఒక్కసారి మాట్లాడుకుంటే లండన్ లో చట్టాలు ఏమవుతున్నాయి అంటే వాళ్ళ లండన్ బ్రిటిష్ చట్టాల ప్రకారం వేరే కంట్రీస్ లో ఎంత పెద్ద క్రైమ్ చేసి వచ్చినా లండన్ వెళ్ళి అక్కడ వాళ్ళు ఆశ్రమం కల్పిస్తారు. మీ పాత క్రైమ్ తో వాళ్ళు సంబంధం లేదు ఒకటి. రెండోది, ఆ కంట్రీ వాళ్ళు మళ్ళీ ఇతన్ని వెనక్కి ఇవ్వండి అని అడిగితే ఇవ్వరు, బ్రిటిష్ వాళ్ళ చట్టాలు ఒప్పుకోవు. సో ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనం విజయ్ మాల్యా ఉన్నారు కదా, ఆయన ఇక్కడి నుంచి పెద్ద స్కామ్ జరిగింది, తర్వాత పరారీలో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఉన్నది షెల్టర్ తీసుకుంది లండన్ లోనే, విజయ్ మాల్యా. రెండోది నీరవ్ మోడీ, ఆయన కూడా ఇక్కడ స్కామ్ చేశారు. ఆయన పట్టుకునే ప్రయత్నంలో ఇక్కడ లేకుండా అక్కడికి వెళ్ళారు. అదే విధంగా ఎస్ బ్యాంక్ ఓనర్ కపూర్, ఆయన కూడా ఇక్కడ ఫ్రాడ్ జరిగింది, స్కామ్ జరిగింది, పట్టుకునే ప్రయత్నంలో ఇక్కడ పరారీలో ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే లండన్ లో ఉన్నారు. సో వీళ్ళందరికీ, ఇటువంటి వాళ్ళకి, ఫ్రాడ్ చేసే వాళ్ళకి, లూటీ చేసే వాళ్ళకి, స్కాములు చేసే వాళ్ళకి తప్పించుకోవాలంటే ప్రపంచంలో ఒక అడ్డ సేఫ్ ప్లేస్ అంటే లండన్. ఇది వాస్తవం. ఎందుకు అంటే ఇటువంటి వాళ్ళు లండన్ వెళ్ళిన తర్వాత లండన్ చట్టాల ప్రకారంగా 2 lakhs pounds కనుక అక్కడ బిజినెస్ లోనో వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి అక్కడ అది ఇస్తారు, అక్కడ ఉండటానికి పర్మిషన్ ఇస్తారు. చక్కగా అక్కడ పర్మనెంట్ గా ఉండొచ్చు. రెండోది, ఆ పర్టికులర్ కంట్రీ వాళ్ళు మనకి వెనక్కి వాపస్ ఇవ్వమని అడిగినప్పుడు ఇవ్వరు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే 2013 నుంచి ఇప్పటి వరకు 9 మంది ఇటువంటి నేరగాళ్లు, ఆర్థిక నేరగాళ్లు, కరడుగట్టిన ఆర్థిక నేరగాళ్లు లండన్ లో స్థావరం చేసుకొని దాక్కుని అక్కడ దర్జాగా ఎంజాయ్ చేస్తున్న సందర్భం విజయ్ మాల్యా లాంటి వాళ్ళు. ఇప్పటి వరకు భారతదేశం 9 మందిని వెనక్కి ఇవ్వమని అడిగింది, ఒక్కరిని కూడా వెనక్కి ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. సో ఇది రియాలిటీ. అసలు విషయానికి వస్తే, జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన మీద నేను అంటున్న మాట కాదు, 43,000 కోట్ల అక్రమ సంపాదన కేసులు నడుస్తున్నాయి సిబిఐ, ఈడీ. ఇంకా టోటల్ గా 31 కేసులు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలకి, ఆర్థిక మోసాలకి పాల్పడిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి చెందాడు. కేసులను బట్టి నేను చెప్తున్నా, నాకు వ్యక్తిగతంగా ఏ పార్టీకి సంబంధించింది కాదు. సో ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే లండన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆల్రెడీ జగన్ రెడ్డి గారికి లండన్ లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారని ఒక వార్త వస్తా ఉంది. ఎందుకు అంటే అక్కడ అది సేఫ్ ప్లేస్. అంటే ఇక్కడ దోచుకున్న డబ్బులన్నీ అక్కడ దాచుకోవాలా. లోటర్స్ కి వరల్డ్ లో బెస్ట్ ప్లేస్ టు ఎస్కేప్ అండ్ టు స్టే అని అంటే లండన్. సో జగన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్ల అక్రమ సంపాదన, ఆర్థిక నేరస్తుడుగా ముద్ర పడిన వ్యక్తి లండన్ లో కాక ఇంకెక్కడ ఉంటాడు? అక్కడ మాత్రం ఉండటానికి, సేఫ్ షెల్టర్ ఉండటానికి అదొక మార్గం. సో వీళ్ళందరూ ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళంతా కూడా అంతే వెళ్ళారు, అక్కడే ఉన్నారు, మళ్ళీ తిరిగి రారు, అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంతే. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి జగన్ రెడ్డి గారికి ఎప్పుడు లండన్ వెళ్ళినా కూడా ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ గా డిఎస్పీ కేటగిరీకి చెందిన అనంతపూర్ 16th బెటాలియన్ కి చెందిన ఒక వ్యక్తి మహమ్మద్ భాషా, గతంలో ఈయన లండన్ వెళ్ళినప్పుడు ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ గా ఆయన ఉన్నాడు. పర్వాలే, మంచిదే. ఇప్పుడు జగన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. మరి ఇప్పుడు లండన్ వెళ్తూ నాకు ఆ భాషానే సెక్యూరిటీ ఆఫీసర్ గా ఇవ్వమని చెప్పి
ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈయన ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఆ రిక్వెస్ట్ ని వాళ్ళు తిరస్కరించారు, ఎందుకంటే రూల్స్ ఒప్పుకోవు కాబట్టి. రెండోది, ముఖ్యమంత్రి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ ఇస్తారు, అది పర్సనల్ పనైనా అఫీషియల్ పనైనా అది ప్రోటోకాల్. కానీ ఒక ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ అనేది వర్తించదు. రెండోది, ఇంతవరకు చరిత్రలో ఏ వ్యక్తి కూడా నేను పర్సనల్ పని మీద, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పర్సనల్ పని మీద నేను వెళ్తున్నాను వేరే కంట్రీస్కి, మా అమ్మాయి కాన్వకేషన్కి వెళ్తున్నాను, నాకు సెక్యూరిటీగా ఓన్లీ పర్టికులర్ ఎక్స్ అనే భాష అనే వ్యక్తి డిఎస్పీ కేటగిరీలో ఉన్నాడు, ఆయన మాత్రమే ఇవ్వాలని అడిగిన సందర్భం లేదు. ఫస్ట్ టైం అడిగారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. తర్వాత ఈయన కోర్టుకి వెళ్ళారు. కోర్టు వాళ్ళు ఏమన్నారంటే డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత 17th దిస్ మంత్ అది హియరింగ్ చెప్తా ఉన్నారు. ఈ లోపు జగన్ రెడ్డి గారు 16th లండన్ వెళ్ళారు వాళ్ళ అమ్మాయి కాన్వకేషన్ కి. ఇక్కడ లాజిక్ ఏమంటే విశ్లేషణ నిష్పక్షపాతంగా పర్టికులర్ వ్యక్తినే లండన్ ఎందుకు తీసుకెళ్లాలా ప్రతిసారి అంటే అక్కడ చేసే కార్యక్రమాలు ఈ పర్టికులర్ సెక్యూరిటీ ఆఫీసర్ కి మాత్రమే తెలియాలా, వేరే వాళ్ళకి తెలియకూడదానే అనేది సామాన్య ప్రజలు వేస్తున్న క్వశ్చన్. అది కాదు అని అంటే నేను వెళ్తున్నాను, నాకు ఎవరినైనా ఇవ్వండి సెక్యూరిటీ అని అడగాలి కదా. సో ఇందులో ఏదో కొంత వ్యవహారం ఉంది అనేది ఒకటి. రెండోది, ఈయన తీసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే అక్రమ సంపాదన, ఆర్థికంగా ఈ కేసులు వీటన్నిటిని వల్ల ఆయన లండన్ లో స్థిరంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి భారీ ఎత్తున రేపటి రోజున ఫ్యూచర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో మనుగడ కరువు అయితే, ఈ 11 సీట్లు కూడా రాకుండా ఒక సీటుకే పరిమితం అయితే ఊహాజనితం, మనం చెప్పలేము. సో అటువంటి పరిస్థితుల్లో ఆయన లండన్ లో పర్మనెంట్ ఉండే అవకాశం ఉంది. రెండోది, ఆయన లండన్ లో పర్మనెంట్ గా ఉన్నా టెంపరీగా ఉన్నా, గతంలో మనం ఒకసారి చూసినట్టయితే అప్పట్లో వాళ్ళ శర్మిళ గాని వాళ్ళ అమ్మగారు గాని లీడ్ చేసే అవకాశం ఉంది, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. మూడోది, ఇంతకు ముందు ఎలక్షన్ కి ముందు లండన్ వెళ్తున్నానని చెప్పి జగన్ రెడ్డి గారు వెళ్ళొచ్చారు. ఎందుకు అంటే పిల్లల గురించి అన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, అండర్లైన్ చేసి నేనేం చెప్తున్నానంటే, ఆ సందర్భంలో ఆయన చెప్పిన సందర్భంలో పిల్లలిద్దరు ఇండియాలోనే ఉన్నారు, ఓటేయటానికి వచ్చారు. సో దీన్ని ఏ విధంగా చూడాలనేది నాకు అర్థం కావట్లా. సో దీని వెనక పిల్లల కాన్వకేషన్ అని చెప్తూ ఫ్రీక్వెంట్ గా లండన్ వెళ్ళటం, పర్టికులర్ సెక్యూరిటీ ఆఫీసరే కావాలని అడగటంలో కొంత గూడుపుటాని వ్యవహారం జరుగుతుంది. దోచిన డబ్బు అక్కడ దాచుకొని ఫ్యూచర్ లో అక్కడే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వీళ్ళు ఉన్నారు, ఒక బ్యాచ్ ఉన్నారు అక్కడ, వీళ్ళంతా వెళ్ళి అక్కడే సెటిల్ అవుతారు కాబట్టి ఈయన కూడా ఫ్యూచర్ లో అక్కడే సెటిల్ అవుతారా అని కొంత అనుమానాలకి తావు ఇచ్చే విధంగా ఈయన అడుగుతాం గవర్నమెంట్ విషయాన్ని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.